శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 12వ తేదీ మార్చ్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనేక రకాలుగా ఆనందాలు వెళ్ళి విరిసేటటువంటి కాలం, అదృష్టం మీ వెంట ఉన్నటువంటి కాలం, అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నటువంటి కాలం. స్థాన చలనం ఉంటుంది, అది అనుకూల స్థాన చలనం అవుతుంది. విదేశీ యానాలకి కూడా అవకాశం ఉండేటటువంటి పరిస్థితి. మీ మాటకి తిరుగు లేకుండా ఉంటుంది. మీ నోట్లోంచి ఒక చిన్న మాట వచ్చింది అంటే అది వెంటనే అనుకూలం అయిపోతుంది. కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది. అయితే ప్రతి పనిని ఆలోచించి చేయడము, సమర్థవంతంగా చేయడము, విజయావకాశాలని మీరు అందుకోవడము, ఇవన్నీ కూడా చాలా చాలా ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా సంభవమే అని మీరు నిరూపణ చేయగలుగుతారు. భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. చేపట్టిన ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉన్న కారణం చేత అన్ని విధాలుగానూ మీకు సంతృప్తి లభిస్తుంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇంకా ఇంకా అనుకూలతలు సంభవిస్తాయి. మీ జీవితాశయం నెరవేరుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 5 గ్రహాలు 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయంటే అది మాటలైన విషయం కాదు. జీవితంలో అత్యున్నత స్థాయికి మీరు వెళ్ళడానికి అనుకూలమైనటువంటి సోపానాలు అన్నమాట ఇవన్నీను. కాబట్టి భగవంతుని అనుగ్రహం సంపాదించుకోండి. ఇంకా ఇంకా అభివృద్ధిలోకి రావడానికి ఇవన్నీ దోహదపడతాయి. భగవంతుని మీద విశ్వాసం పెట్టుకోండి. మీ కృషిని మీరు చెయ్యండి. శుభం. వృషభ రాశి. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉన్నది. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం రాశిలోనే ఉండడము, చాలా చాలా అనుకూలంగా ఉండడము వీరు అదృష్టవంతులు అని చెప్పి తెలియజేస్తూ ఉంది. అనుకోని విధంగా లాభాలు ఉంటాయి. ఉద్యోగ జీవితం బాగుంటుంది. వ్యాపార జీవితం బాగుంటుంది. ప్రజా సంబంధాలు అనుకూలం అవుతాయి. భార్యాభర్తల మధ్య చక్కటి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సన్మాన సత్కారాలకి మీరు అర్హులవుతారు. మీ మాట తీరు బాగుంటుంది. మీ ప్రవర్తన బాగుంటుంది. సంతాన రీత్యా కూడా మీకు చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. అభివృద్ధి కనిపిస్తోంది సంతానానికి. ప్రజా ప్రయోజనార్థం మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తున్నాయి. 10 మంది వచ్చి మీరు ఒక పెద్ద మనిషిగా మాకు ఈ రకమైన తీర్పులు ఇవ్వాలండి, ఈ రకమైన సమస్యల్లో ఉన్నాం మేము, మాకు తీర్పుని ఇవ్వండి, మీ మాట ఏమిటి మాకు చెప్పండి, మీ ఆలోచన ఏమిటి చెప్పండి, మేము అది ఆచరించుకుంటాము అని చెప్పి అడుగుతారు. అలా మీకు ఒక పెద్దరికం ఆపాదింపబడుతుంది. 10 మంది హర్షించే విధంగా మీ యొక్క తీర్పు ఉంటుంది. అలాగే 10 మందికి ఉపయోగపడేటటువంటి ఆలోచనలు చెప్తారు. ఇది మీకు చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది. ఇక వస్త్ర లాభాలు ఉన్నాయి, వస్తు లాభాలు ఉన్నాయి, ద్రవ్య లాభాలు ఉన్నాయి. అనుకోని విధంగా అనేక రకాల లాభాలు మీరు అనుభవంలో చూస్తారు. అన్ని విధాలుగాను గ్రహస్థితులు బాగున్నప్పుడు మీరు ఇచ్చేటటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో ప్రజలు దానిని హర్షిస్తారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. దైవ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు, యజ్ఞయాగాదులు నిర్వహించడానికి ఉత్సాహపడతారు. అనేక విధాలైనటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులు మీ మీద మెండుగా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. భగవంతునికి ఆరాధన చేయండి. ఇష్టదేవతారాధన, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మీకు ఇంకా ఇంకా శుభం కలుగుతుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి. మిథున రాశి వారికి తృతీయ స్థానం బాగా యోగిస్తోంది, దశమ స్థానం బాగా యోగిస్తోంది. కానీ వీరికి ఓర్పు కలిగి ఉండాలి, కృషి చేస్తూ ఉండాలి, దైవారాధన చేయాలి, ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి, పరిహారాలు చేసుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. కొంచెం పిత్రార్జితం కూడా ఏదైనా చేతికి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అనుకూలమైనటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము మీకు ఉద్యోగ జీవితంలో కొంచెం ప్రశాంతతనిస్తోంది. అయితే అదే దశమ స్థానంలో ఉన్నటువంటి లగ్నాధిపతి అంటే మీ రాశ్యాధిపతి నీచపడి ఉన్నందున, రాహుతో గారికి కలిసి ఉన్నందున కొన్ని ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉద్యోగ జీవితంలో అంత గొప్ప సంతృప్తి అయితే రాబోవడం లేదు. ఎక్కువగా శారీరక శ్రమ ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటన్నిటికీ పరిష్కారాలు ఏమిటి అంటే దైవారాధన, ఇష్టదేవతారాధన చెయ్యండి. అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. ఉద్యోగ జీవితంలో కూడా కొంత ఓర్పు కలిగి ఉండడం ఉత్తమం అనే తెలియజెప్తున్నాను.
ఓర్పు మంత్రాన్ని పాటించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ మౌనం చాలా మంచిది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మంచి కాలం కొనసాగుతూ ఉంది. కాబట్టి చేపట్టిన ప్రతి పనిలోనూ విజయం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా గాని, పితృవర్గ రీత్యా గాని అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. ధన సంపాదన మీకు ఏదైతే మీ జీవనం ఉన్నదో దానిలో మీకు చాలా చక్కటి వెసులుబాట్లు, అనుకోని విధంగా ధనము రావడము, ఇది మీ మానసిక ఉల్లాసానికి కారణమవ్వడము చాలా ఆనందించదగ్గ విషయం అనుకుంటారు. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా బావుంది. ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతున్నాయి. ప్రతిష్ట కలుగుతోంది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారా అన్నట్టుగా ఉంది. అనేక విధాల మంచి ఫలితాలున్నాయి. గురు, శుక్రులు ఇద్దరు గూడా యోగిస్తున్నారు. అలాగే కేతువు యోగిస్తున్నారు. చంద్రుడు ద్వితీయ స్థానంలో యోగించకపోయినప్పటికీ రాస్యాధిపతి అవుతూ ఉన్నారు కాబట్టి చాలా వరకు మీకు కీర్తి ప్రతిష్టలు ఉండడానికి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహానికి మటుకు మీరు తప్పనిసరిగా స్తోత్రపారాయణాలు చేసుకోండి లేదా తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పటి వరకు అవ్వలేదు అన్న పనులు ముందరికెళ్తాయి. మీ మానసిక ఉల్లాసం పెంపొందింపబడుతుంది. వివాహం కాని వారికి వివాహాది శుభకార్యాలు దగ్గరకొస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ బావుంటాయి. అనేక విధాల ఈరోజు మీకు యోగిస్తోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేయండి. దీనితో పాటుగా ఇష్ట దేవతారాధన కూడా చేయడానికి ప్రయత్నం చేయండి. మరింత శుభకరంగా ఉంటుంది. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చక్కటి కాలం ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఇవాల్టి రోజున ముందు మీరు చాలా మనశ్శాంతిగా ఉంటారు. అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారం గాని, కుజగ్రహ సంచారం గాని, శుక్రగ్రహ సంచారం గాని చాలా చాలా యోగిస్తున్నాయి. మీకు విలువైన ఆభరణాలు కొనగలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఊహించని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. మానసిక ఉల్లాసం చాలా బావుంటోంది. ఈ మానసిక ఉల్లాసం ఎప్పుడైతే బావుందో, మీరు ఏదైనా పనిని ప్రారంభించడానికి కొత్త పనులు లేదా చేస్తున్న పనులలో ఇంకా ఎక్కువ మెళకువలు గ్రహించి ఇంకా ఈ పని ఇలా చేస్తే మనకి తొందరగా మంచి అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి అలాంటి మెళకువలు గ్రహించడానికి గాని అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితికి మీరు ఈవేళ గ్రహస్థితులు అనుకూలిస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో పై అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు చేసేటటువంటి కృషిని ఇంకొంచెం కొనసాగించండి. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఐకమత్యం కోసం కష్టపడతారు. కొంత సమయాన్ని వెచ్చిస్తారు. సంతృప్తి పడతారు అందరూ బావున్నారు అని. భార్యాభర్తల మధ్య అనుకూలమైతే కనబడబోవడం లేదు. ఈ విషయంలో మీకు చాలా అసంతృప్తి ఉంటుంది. అతి కొద్ది కాలం వేచి ఉండండి. ఈ పరిస్థితులు కూడా సెటరేట్ అవుతాయి. పరిహారాలు చేసుకునే విషయంలో ఇష్టదేవత పూజ చేసుకోవాలి. అలాగే నవగ్రహ స్తోత్రాలు చదువుకోవాలి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ఇది తప్పనిసరిగా చెప్తూ ఉన్నటువంటి పరిహారం. ఇక దుర్గా అమ్మవారి పూజలు కూడా చేసుకోండి. దుర్గా నామాన్ని తలచండి. చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది. చక్కటి అభివృద్ధి ఉంటుంది. ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. కన్యా రాశి. కన్యా రాశి వారికి షష్ఠ స్థానం యోగిస్తోంది బ్రహ్మాండంగా. నవమం యోగిస్తోంది. ఈ 2 స్థానాలు కూడా చాలా బాగున్నాయి. గురు బలము బావుంది. శనిగారి బలము బావుంది. దానితో పాటు రవి గారి యొక్క బలము కూడా బావుంది. అంటే చేపట్టిన ప్రతి పనిలోనూ విజయావకాశాలున్నాయి. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉంది. సంతానం బావున్నారు. మాతృవర్గ రీత్యా బావున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బావున్నాయి. కుటుంబంలో కాస్త అన్యోన్యత లోపించినా కూడా అన్యోన్యతని పెంచుకోవడానికి, ఈ ఐకమత్యాన్ని పెంచుకోవడానికి మీరు చేసేటటువంటి కృషి బావుంటుంది. దైవ ప్రార్థనలు బాగా చేస్తారు. దైవాన్ని బాగా ఆరాధిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో ఉంటారు. ఉపాసనా మార్గంలో ఉంటారు. ఏదైనా ఒక నామాన్ని తీసుకుని ఉపాసన చేసేవారు గాని, ఒక మంత్రాన్ని తీసుకుని ఉండి ఉపాసన చేస్తున్నటువంటి వారు గాని, చాలా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తల అంశానికొస్తే భార్యాభర్తల మధ్య ఐకమత్యం విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోండి. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి రాహువు వీరి ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి అని హెచ్చరిక చేస్తూ ఉన్నారు.
కాబట్టి ఈ విషయంలో మటుకు ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, పరిహారాల విషయంలో మీరు మీ ఇష్టదేవతారాధన చేయండి. అలాగే రాహుగ్రహ స్తోత్రాలు, దుర్గామ్మ వారి స్తోత్రాలు, వినాయకుని పూజ, వినాయకుని స్తోత్రాలు పఠించండి. చాలా చాలా ప్రశాంతంగా ఉంటారు. శుభం. తులారాశి. తులారాశి వారికి మనము ముందు నుంచి చెప్పుకుంటూ ఉన్నాము, చాలా రోజుల నుంచి లలితా సహస్రనామ పారాయణ చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, నవగ్రహ స్తోత్రాల పారాయణ చేయండి అని. షష్ఠ స్థానం బాగా యోగిస్తోంది, అనుకూలంగా ఉంది. దశమం అనుకూలంగా ఉంది. అంటే ధన ఆదాయానికి లోట్లేదు, ఉద్యోగానికి లోట్లేదు, ఉద్యోగంలో మంచి పేరు వస్తుంది. అలాగే మీకు రావాల్సినటువంటి డబ్బులు ఎటువంటి వెనుకడుగు లేకుండా చక్కగా వచ్చేస్తాయి. చేస్తున్నటువంటి పనులలో విజయావకాశాలు ఉన్నాయి. శత్రువుల బాధ తగ్గిపోతుంది. శత్రువులు మిత్రులు అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శత్రువుల సంఖ్య తగ్గుతోంది. మిత్రుల యొక్క ఆదరణ పెరుగుతోంది. ఏదైనా ఉద్యోగం కావాలి అనుకునేటటువంటి నిరుద్యోగులు ఎవరన్నా ఉన్నారన్నా, లేకపోతే ఇప్పుడిప్పుడే చదువు అయిపోయి ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారైనా ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఫలిస్తాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా చెప్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. చెప్పిన పరిహారాలు చేసుకోండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాల రీత్యా కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఈ లాటరీలు, టెండర్స్, పందాలు ఏవైనా కానీ ఇలాంటి వాటిట్లలో ఏమన్నా ధనము పెట్టుబడి పెట్టాలి అనుకున్నట్లయితే కొంచెం ఇలాంటి విషయాలలో మటుకు పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతుంది. అయితే వీరికి రెండు విధాల పరస్పర విధమైనటువంటి భావాలు కూడా ప్రతిఫలిస్తున్నాయి. ఇక్కడ చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని అంటాము, శనిగారి సంచారం. అలాగే పంచమ స్థానంలో రాహు గారి సంచారము. ఈ రెండు కూడా కొంత ఇబ్బంది పెట్టే అంశాలే అయినప్పటికీ గురుబలం చాలా అధికంగా ఉన్న కారణం చేత గురువు గారి యొక్క స్థితి అనుకూలతలని తెలియజేస్తూ ఉంది. ఈ అనుకూలవంతమైనటువంటి కాలము మీకు ప్రతి పని యోగించేటట్టుగా చేస్తుంది. ప్రతి పనిలోనూ విజయావకాశాలు వచ్చేటట్టుగా చేస్తుంది. ఆత్మసంతృప్తిని కలగజేస్తుంది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు ఉండడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ బాగా మెరుగవడం కానీ, వ్యాపార ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వ్యాపారస్తులతో, వ్యాపార భాగస్వాములతో, అవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇవ్వడం కానీ, ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పచ్చు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మీ ఉద్యోగ జీవితం ఏదుంది, వ్యాపార జీవితం ఏదుంది అంటే మీ జీవన సరళి ఏదైతే ఉంది, జీవన మార్గం ఏదైతే ఉంది, అది అద్భుతంగా కొనసాగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పచ్చు. అందుకు గురువుగారే నిదర్శనము. గురువు యొక్క ఫలితాలు చాలా చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పి తెలియజేయచ్చు. అన్నిటికన్నా ముందర శుభకరమైనటువంటి ఫలితాలు కలగడము, మనశ్శాంతి పొందడము, ఈ రెండు మీకు అనుభవంలోకి వస్తాయి. అయితే ఈ అర్ధాష్టమ శని సంచారానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయండి. రాహు గారి యొక్క స్థితికి పుట్టలో పాలు పొయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పుట్టలో పాలు పొయ్యండి. రాహుగ్రహ స్తోత్రాలు, కుజగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి. మీకు చాలా వరకు ఆరోగ్యంలో ఏమన్నా ఇబ్బందులున్నా అవన్నీ అనుకూలంగా అవుతాయి. సంతానానికి సంబంధించినటువంటి ప్రశాంతత కూడా చాలా వరకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక విధాలుగా మంచి కాలం ప్రారంభమైంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. తృతీయ స్థానం యోగిస్తూ ఉంది. ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం మీకు. దశమము ఇక రాంగ గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత పూర్తిగా మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది. ఇప్పటి వరకు అప్ అండ్ డౌన్స్ చూశారు మీరు చెప్పాలంటే. అనుకూలాన్ని చూశారు, ప్రతికూలాన్ని చూస్తూ వచ్చారు. ఏ రోజు అనుకూలంగా ఉంటుంది, ఏ రోజు ప్రతికూలంగా ఉంటుంది అనేటటువంటి డైనమాలో ఉంటూ వచ్చారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంది. కానీ ఇప్పుడు పూర్తిగా అనుకూలత వచ్చేస్తోంది. గురువు గారి యొక్క స్థితి, అదృష్టవంతమైనటువంటి కాలం ప్రారంభం అవబోతోంది అతి కొద్ది కాలంలోనే మీకు. కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పితృవర్గ రీత్యా బాగుంది, ప్రయాణాల రీత్యా బాగుంది, మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇక అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, బంధుమిత్రుల సహాయ సహకారాలు కానీ
చాలా చాలా బాగున్న కారణం చేత మీ మానసిక సంతృప్తి బాగా ఇనబడిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా విషయాలలో ఓర్పు కలిగి ఉండాలి. అనుకూల విషయాలు జరుగుతున్నాయి అన్నప్పుడు వాటి గురించి ఎక్కువగా మీరు కృషి చేస్తూ వెళ్ళండి. మీకు మరింత మనశ్శాంతి ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవతారాధన చేయండి. గురుగ్రహ స్తోత్రాలు చేయండి. చాలా వరకు ప్రశాంత జీవితం పెంపొందింపబడుతుంది. శుభం. మకర రాశి. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరికి గురువుగారి యొక్క 9వ దృష్టి ఎప్పుడైతే రాశి మీద పడుతోందో వీరు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. సంతానం చాలా చాలా అభివృద్ధిలోకి వస్తారు. మీరు ఏదన్నా ఒక మంత్ర సాధన చేస్తూ ఉన్నట్టయితే చాలా వరకు ఈ సాధన ఫలించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంచమ స్థానంలో గురువుగారు ఉన్నారు అంటే పూర్వజన్మ పుణ్యం అంతా కూడా ఇప్పుడు మీకు అనుభవంలోకి వస్తోంది అని అర్థం. అంత అద్భుతంగా గ్రహస్థితులు ఉన్నాయి. గురువుగారి యొక్క స్థితి కూడా అంత అద్భుతంగా ఉంది. మాతృవర్గ రీత్యా ఏదైనా అనారోగ్యం ఉన్నటువంటి మాతృవర్గం అయినట్టయితే వారికి ఔషధ సేవ ఖచ్చితంగా అవసరం అవుతోంది. అలాగే దగ్గరి బంధువుల ఆప్యాయత ఆదరణలు బాగున్నాయి. సహాయ సహకారాలు బాగున్నాయి. మీరు అనేక విధాలుగా సహకరిస్తున్నారు వారికి. అలాగే వారు కూడా మీకు సహకరిస్తున్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి అంశం. వివాహాది శుభకార్యాలు కుదిరేటట్టుగా కనిపిస్తున్నాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అనుకోని విధంగా మీకు ధనం వచ్చేటటువంటి పరిస్థితి కూడా. ఒక గురువుగారి యొక్క అనుగ్రహం ఇంత బాగుంది అంటే పంచమ స్థానంలో మీకు ఊహించని విధంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ అనుకూలం అనేది ఒక పని అవ్వడానికి మనుషుల యొక్క సహకారం అవ్వచ్చు. ధనము యొక్క వెసులుబాటు మీ దగ్గర ఒకవేళ ధనము అంత పెద్ద మొత్తంలో లేకపోయినా ఆ ఆ ధనాన్ని మీకు సమకూర్చే వాళ్ళు ఉంటారు పక్కన. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మనశ్శాంతి దొరుకుతుంది. చాలా వరకు ఆత్మ సంతృప్తి దొరుకుతుంది. ఒక గురుబలం అంటే ఎన్నో విషయాలలో మనకి సంతృప్తి కలిగించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది గురుబలం. ఎక్కువ ప్రయాస లేకుండా ఆ పనులలో విజయం చేకూరుతుంది. ఇదే గురుబలం అంటే. కాబట్టి మీకు అద్భుతమైన పరిస్థితి ఇప్పుడు కొనసాగుతూ ఉంది. గురువుగారి యొక్క బలము చాలా చాలా బాగున్న కారణం చేత అనుకోని విధంగా జరిగేటటువంటి అదృష్టవంతమైనటువంటి విషయాలు కనిపిస్తూ ఉంటాయి మీకు. మీ ఆత్మ సంతృప్తికి చాలా చాలా కారణమవుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి. అద్భుతంగా ఉంటుంది. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు మాత్రమే యోగిస్తూ ఉన్నారు. ఇది ఒక్కటే చెప్పదగినటువంటి మంచి ఫలితం. మరి వీరు కూడా నీచ బుధునితోనూ రాహువుతోనూ కలిసి ఉన్నారు. ఇక్కడ వినికిడి శక్తి ఏమన్నా కొంచెం తగ్గేటట్టుగా కనిపిస్తోంది. కుటుంబంలో అన్యోన్యతలు అంతగా లేవు అని కనిపిస్తున్నాయి. ఐకమత్యం కోసం మీరు పాటుపడాలి. మాతృవర్గ రీత్యా అర్ధాష్టమ స్థితిలో గురువుగారి యొక్క సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వీలైతే సేవలు చేయండి. మీరు మాతృమూర్తి గారికి చేసేటటువంటి సేవ సాక్షాత్తు భగవంతుడికి చేసినట్టే లెక్క. అంత అద్భుతమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి. తప్పనిసరిగా మాతృవర్గ సేవ చేయండి. మాతృమూర్తి గారికి చెయ్యండి. ఉత్తప్పుడు మన చేత ఎలాగో సేవలు తీసుకోరు తల్లిదండ్రులు ఎవరైనా. కానీ అనారోగ్య పాలు అయిన వారు కానీ లేదా శారీరకమైన బలహీనత ఉన్నవారు కానీ ఖచ్చితంగా సేవ చేయండి. మీరు వారు కోరుకుంటారు. మీకు మంచి ఆశీస్సులు ఇస్తారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కోసం ఇంకా కొద్ది కాలం మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లేవు. కుటుంబంలో కూడా ఐకమత్యం లేదు. సంతాన రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే రుణాల రీత్యా కూడా ఓర్పు కలిగే ఉండాలి. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో వీలైనంత వరకు వాయిదాలు వేసుకోండి. పితృవర్గ రీత్యా కూడా పూర్తి అనుకూలత ఇంకా సంతరించడం లేదు. ఇలా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ముడుపు కట్టండి. భగవంతుణ్ణి ప్రార్థించండి. నిత్యం దైవారాధన చేయండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి రాశిలో ఉన్న శుక్రాచార్యుల వారు కానీ షష్ఠ స్థానంలో ఉన్న చంద్రుడు కానీ యోగిస్తూ ఉన్నారు. మనము చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ ఉన్నాము. వీరి యొక్క ప్రవర్తన పూర్తిగా ఓర్పు కలిగి ఉండాలి. ఏ పనైనా చేస్తూ ఉన్నప్పుడు కృషి లోపం లేకుండా చేస్తూ వెళ్ళాలి. మౌనాన్ని ఆశ్రయించాలి. దైవారాధన చేయాలి. గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నాయి. ఒక పక్క ఏలినాటి శని జరుగుతుంది.
ఇంకొక పక్క శని గారు వ్యయస్థానంలో ఉన్నారు. రాశిలోనే నీచలో ఉన్న బుధుడు, అలాగే రాహువు, ఉచ్చలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు 3 గ్రహాలున్నాయి. అయితే రాహువు గాని, సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని యోగించబడడం లేదు. శని గారు యోగించబడడం లేదు. అలాగే గురువు గారి యొక్క స్థితి కూడా తృతీయ స్థానంలో ఉంది. ఏదైనా అపవాదులు, అపనిందలు రావడానికి, అలాగే ఏదైనా వ్యసనాలకి మీరు అలవాటు పడడానికి, దుఃఖం కలగడానికి, ప్రతి వారితోనూ కలహం కలగడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. ఈ రకమైనటువంటి గ్రహస్థితుల వల్ల చాలా వరకు ఇబ్బందులే కనిపిస్తున్నాయి తప్ప, ఎక్కడ అనుకూల పరిస్థితులు కనబడబోవడం లేదు. ముఖ్యంగా ఈ 4, 5 గ్రహాల యొక్క స్థితులు గాని, లేదా 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి గాని, అనుకూలత లేని కారణం చేత అననుకూల ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు పూర్తి ఓర్పుతో ఉండాలి. ఏదైనా నియమం పెట్టుకోండి. ఒక నవగ్రహాల స్తోత్ర పారాయణలని నేను దీక్షగా ఇన్నాళ్ళు చదువుకోవాలి అనే నియమం. ఇంటి ఇలవేల్పుని ఆరాధించడం, ఇంటి ఇలవేల్పుకి ఏదన్నా మొక్కు తీరుస్తాము అని చెప్పి ముడుపు కట్టుకోవడం, ఇలాంటివి ఏమన్నా చేయడం వల్ల చాలా చాలా ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.